బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమల ఘాట్ రోడ్డులోని 5వ కిలోమీటర్ వద్ద భారీగా కొండ చర్యలు విరిగిపడ్డాయి. గత 3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు కొండ చర్యలు విరిగిపడడంతో స్వల్పంగా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. రోడ్డుకు అడ్డంగా పడి ఉన్న కొండ చర్యలను టీటీడీ ఇంజనీరింగ్ సిబ్బంది తొలగిస్తున్నారు. తిరుమల ఘాట్ రోడ్డులోని 5వ కిలోమీటర్ వద్ద భారీగా కొండ చర్యలు విరిగిపడ్డాయి. గత 3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు కొండ చర్యలు విరిగిపడడంతో స్వల్పంగా ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. రోడ్డుకు అడ్డంగా పడి ఉన్న కొండ చర్యలను టీటీడీ ఇంజనీరింగ్ సిబ్బంది తొలగిస్తున్నారు. టీటీడీ ఘాట్ రోడ్లో కొండ చర్యలు విరిగిపడ్డాయి. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ ఫోన్ లైన్ లో అందిస్తారు. సురేష్, ప్రస్తుతం అక్కడ విరిగిపడ్డ ఈ కొండ చర్యలను తీసే ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయి? ఎంతవరకు కంప్లీట్ అయింది? ఏదైతే తుఫాను ప్రభావంతో తిరుమలలో గత కొంతకాలంగా భారీ స్థాయిలో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో తిరుమల 2వ ఘాట్ రోడ్ లో ఇవాళ ఉదయం మట్టి పెళ్లలు భారీ కొండ చర్యలు చెట్టు విరిగి పడిపోయాయి. వెంటనే అప్రమత్తమైన టీటీడీ విజిలెన్స్ అధికారులు ఇంజనీరింగ్ విభాగం సహకారంతో తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. దాదాపు గంటకు పైగా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడిపోయింది. 5వ కిలోమీటర్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. గతంలో కూడా భారీ వర్షం కురిసినప్పుడు ఆ ఘాట్ రోడ్లో అప్రమత్తంగా ఉండాలని టీటీడీ వాహనదారులకు సూచన చేస్తున్నారు. ఆ రకంగా ఈ గత 3 రోజులు కురుస్తున్న వర్ష ప్రభావంతో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న ప్రభావంతో తిరుమల క్షేత్రం మొత్తం తడిచిపోయిందని చెప్పుకోవాలి. మరోవైపు ఆ తడి ఎక్కువగా ఉండడం కారణంగా ఆ ఘాట్ రోడ్డులోని మట్టి పిల్లలు పూర్తిగా జారి పడిపోవడంతో పైన బండారాలు కొండ చర్యలు విరిగి ఘాట్ రోడ్డు మీద పడిపోవడంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు పూర్తి స్థాయిలో జేసీబీ సహాయంతో వాటిని తొలగిస్తున్నారు. మన విజువల్లో చూసుకోవచ్చు. పూర్తిగా ట్రాఫిక్ అంతరాయం కూడా ఏర్పడిపోయింది. ఆ రకంగా పూర్తి స్థాయిలో అదనపు సిబ్బంది నియమించుకొని ఆ బండరాలను మట్టి చర్యలను తొలగించే ప్రయత్నం చేస్తారు. మరోవైపు వాహనదారులకు కూడా ట్రాఫిక్ అంతరాయం లేకుండా ట్రాఫిక్ సిద్ధం క్లియర్ చేస్తున్నారు. దీని మీద ఇప్పటికే శ్యామలరావు కూడా స్పందించి ఉన్నారు. పూర్తిగా ఘాట్ రోడ్ ఎక్కడెక్కడ కొండ చర్యలు విరిగిపడతాయో అక్కడ జేసీబీ సహాయంతో పూర్తిగా మరమ్మతులు చేపట్టాలని చెప్పి ఇంజనీరింగ్ అధికారులు ఆదేశించి ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ సురేష్.